సద్దాం నుంచి ఖమేనీ వరకు అమెరికా చేతిలో 6 అగ్రనేతలు హతమయ్యారు. తన శత్రువులుగా భావించే దేశాధినేతలను అమెరికా టార్గెట్ చేస్తోంది. దేశాధినేతలే కాదు, ఇతర కీలక నాయకులను టార్గెట్గా దాడులు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఖమేనీ కంటే ముందు అమెరికా మిలిటరీ ఆపరేషన్లలో ప్రపంచ స్థాయి నాయకులు హతమయ్యారు. అమెరికాకు అత్యంత పెద్ద శత్రువుగా మారిన సద్దాం హుస్సేన్ను గద్దెదించడానికి 2003లో అమెరికా ఇరాన్పై దండయాత్ర చేసింది. అప్పట్లో ఆయనను పట్టుకోవడానికి అమెరికా సైన్యం ఆపరేషన్ రెడ్ డాన్ చేపట్టింది. చివరికి ఆయనను పట్టుకుని విచారణ జరిపి 2006లో ఉరితీశారు. ఇది అమెరికా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాపై జరిగిన 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను పట్టుకోవడానికి అమెరికా 10 ఏళ్ల పాటు వేట సాగించింది. 2011 మే నెలలో పాకిస్తాన్లోని అటోదాబాద్లోని రహస్య స్థావరంపై నేవీ సీల్స్ కమాండోలు మెరుపు దాడి చేసి లాడెన్ను అంతం చేశాయి. లిబియాను దశాబ్దాల పాటు పాలించిన గడాఫీ అమెరికా నాటో బలగాలు పట్టుబట్టాయి. 2011లో లిబియా అంతర్యుద్ధంలో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ గడాఫీ కాన్వాయ్ను దెబ్బతీశాయి. ఆ తర్వాత తిరుగుబాటుదారులు గడాఫీని దారుణంగా హత్య చేశారు. ఈ తిరుగుబాటు వెనుక అమెరికానే ఉందని అందరి నమ్మకం. రైట్, మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, తనకు శత్రువులుగా భావించిన ఏ నేతను వదలలేదు అమెరికా, టార్గెట్ చేసి ఫిక్స్ చేసి ఫినిష్ చేస్తుంది. అప్డేట్స్ ఏంటి? అమెరికా ఇజ్రాయెల్ వార్తలు మనం నిన్న నుంచి చూస్తున్నాం. అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఒక అగ్రరాజ్యం టార్గెట్ చేస్తే, ఒక అగ్రరాజ్యం కనుక ఎక్కువ పెడితే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అనేక కేస్ స్టడీస్ ఇందాక మీరు చెప్పినట్టు మనం చూస్తున్నాం. సద్దాం హుస్సేన్ నుంచి ఖమేనీ వరకు. సద్దాం మొదటివాడు, ఖమేనీ మాత్రం చివరివాడు కాదు. అంటే సద్దాం నుంచి ఖమేనీ వరకు అంటే ప్రపంచ అగ్రనేతలు ఎవరైతే అమెరికాకి అగ్రరాజ్యానికి టార్గెట్గా ఉన్నారో, ఎవరైతే ఆ దేశానికి నచ్చరో, ఎవరైతే ఆ దేశానికి తిరుగుబాటుగా వ్యవహరిస్తారో, ఎవరైతే ఆ దేశానికి కొంత మితవాదంగా ఉంటారో, ఎంత స్థాయి అయినా సరే, ఎవరైనా సరే ఆ ప్రపంచ నేతలందరినీ కూడా, కీలక నేతలందరినీ కూడా టార్గెట్ చేసిన కేస్ స్టడీస్ మనం ఒకసారి తీసుకుంటే చాలా అంశాలు మనకు వెలుగులోకి వస్తాయి. ముందు ఒకసారి సద్దాం హుస్సేన్ గురించి మనం తెలుసుకుందాం. సద్దాం హుస్సేన్ 2003లో అమెరికా నేతృత్వంలోని దండయాత్రలో తన అధికారం నుంచి తొలగించబడ్డారు. 2003లో ఆయన పట్టుబడ్డారు. 2006లో అదే దేశంలో ఉరి తీయబడ్డారు. అంటే ఒక దేశం అగ్రరాజ్యం టార్గెట్ చేస్తే, ఒకప్పుడు సద్దాం హుస్సేన్ అంటే సద్దాం హుస్సేన్కి మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రకమైన అది ఉండేది. కానీ సద్దాం హుస్సేన్ లాంటి వారిని కూడా అమెరికా లాంటి దేశాలు మట్టుబెట్టాయంటే ఇంకా ఎంతటి వారైనా కూడా అమెరికా చాలా లైట్ తీసుకుంటుంది అనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది అగ్రరాజ్యం అమెరికా. అదేవిధంగా మహమ్మద్ గడాఫీ, లిబియా. గడాఫీని కూడా మనం అట్లా చూస్తున్నాం. 2011లో నాటో ఇష్యూలో గడాఫీని కూడా అదే పరిస్థితి. 2011లో ఆయన హత్య చేపట్టారు. సివిల్ వార్, అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన అనే ఒక ప్రధానమైన నేరాన్ని మోపి గడాఫీని హత్య చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇకపోతే ముఖ్యంగా మనం ఒసామా బిన్ లాడెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే 9/11 ఈ ఇష్యూలో ఒసామా బిన్ లాడెన్గా టార్గెట్గా ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ కలుగులో దాక్కున్నా కూడా బయటికి తీసుకొచ్చి వెంటాడి హత్య చేసిన పరిస్థితి. సరే, నేరం తప్పు ఏదైనా కావచ్చు, నేరం ఇంకేదైనా కావచ్చు, అంటే ఒక అగ్రరాజ్యం, ఒక ఆధిపత్య దేశం టార్గెట్ చేస్తే ఎంత కలుగులో దాక్కున్నా కూడా, నా శత్రు దుర్భేద్యంగా ఎంత ఉన్నా కూడా ఆ దేశం టార్గెట్ చేస్తుంది అనడానికి సద్దాం హుస్సేన్, మహమ్మద్ గడాఫీ, అదేవిధంగా ఒసామా బిన్ లాడెన్లు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఇకపోతే అబూబకర్ అల్ బగ్దాదీ, అది కూడా ఒక కేస్ స్టడీగా చెప్పాలి. 2019లో సిరియాలో అమెరికా సైనిక ఆపరేషన్లో స్వీయ విస్ఫోటనం చేసుకొని చనిపోయిన పరిస్థితి. ఇకపోతే హసన్ నజరల్లా, అతను కూడా ఇజ్రాయెల్ స్ట్రైక్లో హత్య చేయబడ్డారు. అమెరికా మద్దతుతో ఇరాన్ ఆ ఘటన జరిగింది. అతను ఇరాన్లో ఒక ప్రతివాద గ్రూప్కి ప్రత్యేక నాయకుడు అని చెప్తారు. ఇకపోతే ముఖ్యంగా ఖమేనీ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఖమేనీ నిన్న తెల్లవారుజామున హత్య చేయబడ్డారు అన్న వార్త తర్వాత ఖమేనీ దాదాపు 35 నుంచి 37 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని కొంత సింగిల్ హ్యాండ్కో శాసిస్తూ ఉండేవారు. అలాంటి అగ్రనేతను
ఆ దేశం అమెరికా ఇజ్రాయెల్ కలిసి మట్టుబెట్టారంటే అంటే ఒక అమెరికా టార్గెట్ చేస్తే ఎంతటి వారైనా కూడా ఎక్కడి వారైనా కూడా అది ఖతం అవ్వాల్సిందే అనే ఒక సందేశం మరోసారి ఇచ్చే ప్రయత్నం చేసింది. సినీ పక్కీలో అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే డ్రోన్ దాడి అమెరికా గతంలో జరిపిన డ్రోన్ దాడి కేసు స్టడీ కనుక మనం ఒకసారి తీసుకున్నట్టయితే అదే అంటే సినీ పక్కీలో ఒక నేత పిన్ పాయింట్ మీద ఎట్లయితే పెట్టి కొడతారో ఆ తరహాలో కూడా అలాంటి దాడులు చేసి హత్య చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఖమేనీ హత్యోదంతం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా సీరియస్గా చర్చించుకుంటున్నాయి. అంటే అమెరికాకు టార్గెట్లో పడితే ఎట్లా ఉంటుంది, ఎంత వెంటాడి చంపుతుంది అనడానికి నేను చెప్తున్నా. ఇందాక మీరు చెప్పిన ఉదాహరణలే ప్రత్యక్ష తర్కాణం. అటు సద్దాం హుస్సేన్ నుంచి ఖమేనీ వరకు. సద్దాం మొదటివాడైతే ఖమేనీ చివరివాడు కాదు. ఇంకా అమెరికాకు నచ్చకుంటే, అమెరికా మెచ్చకుంటే, అగ్రరాజ్యానికి మెచ్చకుంటే ఎవరైనా తనకు కలిసి వచ్చే దేశస్తులతో కలిసి వచ్చే వారితో ప్రత్యర్థులను వేటాడుతుందనడానికి ఇవి కేస్ స్టడీస్గా చెప్పాలి శ్రవంతి.